నన్ను నమ్మండి, మీకు నా వ్యూహం ఏంటి అనేది బయటికి చెప్పేది కాదు అంటూ పవన్ కళ్యాణ్ గతంలో చెప్పుకుంటూ వచ్చారు. సరే, ఆయన సామాజిక వర్గం నమ్మింది, ఆయన నమ్మేవాళ్ళు నమ్మారు. అందుకనే 21కి 21 సీట్లు ఆయనకి ఇచ్చారు. తెలుగుదేశం ఇంకా 11 సీట్లు కోల్పోయింది, బీజేపీ ఓ 2 సీట్లు కోల్పోయింది. కానీ 21కి 21 గెలిచింది ఇటు పక్కన జనసేన. అదే సందర్భంలో పార్లమెంటు స్థానాల పరంగా చూసుకున్న ఒక 4 ఓ 3 భారతీయ జనతా పార్టీ కోల్పోయింది, ఒకటేమో తెలుగుదేశం పార్టీ కోల్పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనసేన పోటీ చేసి 2కి 2 గెలిచింది. అంటే అంతగా నమ్మారు. అదే సందర్భంలో తన వ్యూహం దక్షిణాది నుండి జాతీయ నాయకుడు స్థాయికి ఇప్పుడు వెళ్ళటమా, ఒక దక్షిణ భారతదేశం నుంచి ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ తరఫున. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పుడు ఏ విష్ణువర్ధన్ రెడ్డి ప్రచారం చేసినా, లేకపోతే సత్యకుమార్ యాదవ్ ప్రచారం చేసినా బీజేపీ తరఫున. ఇతర పార్టీల వాళ్ళ వైపు నుండి చూస్తే దక్షిణాది నుండి స్టాలిన్ బోల మహారాష్ట్రకి, లేదంటే కనుక ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళారు అక్కడికి, తమిళనాడు వాళ్ళు వెళ్ళారు, ఆంధ్ర వాళ్ళు వెళ్ళారు, వీళ్ళంతా. కానీ స్టాలిన్ బోల, లేదంటే కనుక కుమారస్వామి బోలేదు అక్కడికి. కానీ చంద్రబాబు వెళ్తానన్నారు. ఈలోపు రామ్మూర్తి నాయుడు గారి మరణంతో కారణంగా ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. బట్ అక్కడికి వెళ్ళినటువంటిది పవన్ కళ్యాణ్. అది కూడా పవన్ కళ్యాణ్కి అశేష జనవాహిని స్పందన అన్నటువంటిది, విపరీతమైనటువంటి స్పందన అన్నటువంటిది. అదే సందర్భంలో సనాతన ధర్మం గురించి బీజేపీ కంటే స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, హిందుత్వం గురించి భారతీయ జనతా పార్టీ కంటే స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ఏదైతే తల్వార్ల లాంటి అంశాలు నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే బజరంగ్ దళ్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు ఇవాళ పవన్ కళ్యాణ్ నోటి వెంట, బజరంగ్ దళ్ అంటేనే ఆంజనేయ స్వామి పేరుతో పెట్టినటువంటిది, ఆ ఆంజనేయుడు పేరుతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ మహారాష్ట్ర ఎన్నికల్లో చేస్తున్న ప్రసంగాలు సంచలనమే సృష్టిస్తున్నాయి. దక్షిణాది నుండి ఎమర్జ్ అయిపోయాడు ఇప్పుడు జాతీయ నాయకుడిగా. ఇక కావాల్సిందల్లా ఆయన వ్యూహం వాట్ నెక్స్ట్ అనేది.